ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, ఈ సమయానికి దేవాది దేవుడు మనల్నందరినీ ఆయన సన్నిధానానికి నడిపించి ఆయన అమూల్యమైన మాటలను ధ్యానించుటకు దేవాది దేవుడు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి ఎంతగానో మనము రుణస్థులమై ఉన్నాం. అంత మాత్రమే కాకోకుండా ఈ దినాన్ని, ఈ సమయాన్ని చూడలేక చాలామంది గతించి ఉన్నా, చాలామంది దేవుని సన్నిధానానికి రాలేని స్థితిలో కూడా చాలామంది ఉన్నారు. ఎందు నిమిత్తమై రాలేకున్నారో మనకైతే తెలియదు, కానీ సర్వం మెరిగిన సర్వాధికారి అయిన దేవునికి తెలుసు. మనమైతే ఆయన ఇచ్చిన శ్రేష్టమైన సమయంలో ఆయన పాదముల చెంత చేరి ఆయన అమూల్యమైన మాటలు వింటూ, ఆ మాటల్లోని మాధుర్యాన్ని గైకొంటూ, ఆ దేవుని యొక్క మాటల చేత మన కుటుంబాలను వాక్యం చేత కట్టుకుంటూ దినదినము ప్రార్థనలోనైతేనేమి, విశ్వాసంలోనైతేనేమి దేవునికి మరింత దగ్గరగా మనము నివాసం చేస్తున్నందుకు దేవునికి మనము ఎంతగానో స్తుతులు చెల్లించవలసిన వారమే ఉన్నాం. మంచిది ప్రియమైన వాళ్ళరా, దినదినము ఒక నూతన మాటలతో ఆయన లేఖనాలలోని వాక్యాలను ధ్యానిస్తూ మనల్ని మనం సరిచేసుకుంటున్న విధానాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లించుకుంటూ, నేటి దినకాలము నేను ఎంచుకున్న అంశభాగము స్త్రీలు ఎలాంటి సలహాలు ఇవ్వాలి, ఎలాంటి సలహాలు ఇవ్వకూడదు. స్త్రీలమైన మన గురించి పరిశుద్ధాత్మైన దేవుడు ప్రార్థనాపూర్వకంగా ఏ మాటలు ధ్యానించాలి తండ్రి అని ప్రార్థన చేస్తున్నప్పుడు ఇచ్చిన తలంపులను బట్టి, ఆ తలంపులను దైవజనుడు గారితో పంచుకున్నప్పుడు సరైన వాక్యాలు ఎంచుకొని దేవుని మాటలను తయారు చేసుకున్నాను. అందు నిమిత్తమై అంశభాగంగా స్త్రీలు ఎలాంటి సలహాలు ఇవ్వాలి, ఎలాంటి సలహాలు ఇవ్వకూడదు. మామూలుగా ఇంగ్లీష్లో అయితేనా నెగిటివ్ థింగ్స్, పాజిటివ్ థింగ్స్, ఆలోచనలు, సలహాలు అంటారు కదా. నెగిటివ్, పాజిటివ్, మంచి, చెడ్డు, అలాంటి వాటి గురించి స్త్రీలు చాలామంది కరెక్ట్గా తమ కుటుంబంలో యజమానులకు సలహాలు ఇస్తారని కొందరు ఇచ్చేవారు ఉంటారు. కొందరు చెరుపు చేసే సలహాలు కూడా ఇచ్చేవారుగా కొందరు ఉంటారు. అందరూ పర్ఫెక్ట్ అని చెప్పలేం. ఆవేశం ఎక్కువైనప్పుడు, ఏదైనా కుటుంబ కలహాలు అధికమైనప్పుడు వారు మన మీదకి వస్తున్నారు అన్నప్పుడు వారికంటే ముందు మన చెయ్యి ముందుండాలా, మనమే గట్టిగా మాట్లాడాలా అని భర్తలను ప్రోత్సహించే స్త్రీలు కొంతమంది అయితే, మరికొంతమంది స్త్రీలు ఎట్లుంటారంటేనా, గొడవలు ఎందుకండి, వద్దు, సమయానుకూలంగా మాట్లాడదాము, తగ్గించుకుందాము అని ఇట్లా తగ్గించుకునే స్త్రీలు కొంతమంది ఉంటారు. అహంకారంతో మాట్లాడే వాళ్ళు స్త్రీలు కొంతమంది ఉంటారు. మనం అందరం స్త్రీలం కాబట్టి అంత కొద్దో గొప్ప కుటుంబ యజమానులకు మనము సలహాలు ఇస్తూ ఉంటాం. మనం ఇచ్చిన ప్రతి సలహా వాళ్ళు పాటించరు, ఎందుకంటే వాళ్ళు కూడా ఆలోచించి ఇది కరెక్టా కాదా అని వాటికి అనుగుణంగా ముందుకెళ్తారు. ఇక్కడ నేను ఎంచుకున్న కొంతమంది స్త్రీలు వారిచ్చిన చెడు సలహాల ద్వారా వాళ్ళ భర్తలు ఏమైపోయినారు, వాళ్ళ కుటుంబాలు ఏమైపోయినాయి అని ఒక ముగ్గురిని ఎంచుకున్నాను. మంచి సలహాలు ఇవ్వడం ద్వారా వారి కుటుంబాలు ఏ స్థితిలోకి వచ్చినాయి, వారి కుటుంబాలు ఎలా అభివృద్ధి చెందాయో ముగ్గురు చెడు సలహాలు ఇచ్చి వారి కుటుంబాలు ఎలా పతనం చేసుకున్నారో ముగ్గురు ఉన్నారు. చాలామంది ఉన్నారు. సమయానుకూలంగా కొంతమందిని ఎంచుకున్నాను కాబట్టి వాక్యంలోనికి వెళ్దాం. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితేనా వాక్య భాగంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనము. తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమును గూర్చియు చాలా మంది పిల్లలు తనకుండుటను గూర్చియు రాజు తన్ను గణపరచి రాజు క్రింద నుండు అధిపతుల మీదను సేవకుల మీదను తన్ను ఏలాగున పెద్దగా చేసెనో దానిని గూర్చియు వారితో మాట్లాడని. ఎవరు ఇక్కడ మాట్లాడినారంటే హామాను. మనకు చాలా పరిచయమైన వాక్య భాగమే ఎస్తేరు గ్రంథము. 4 వ్యక్తులు ఉన్నారు. అహష్వేరోషు రాజు, రాణి అయిన ఎస్తేరు, మొర్దెకై, హామాను. 4 క్యారెక్టర్లు ఇక్కడ ఉన్నాయి.
మనం చదివినప్పుడు ఇక్కడ మొదటిగా చూసినట్లయితేనా మొర్దెకయి ఎస్తేరమ్మకు ఒక సమాచారం ఇచ్చినాడు. ఏమని? అమ్మా, హామాను యొక్క కుట్ర ద్వారా మన సమాజం అంతా, అంటే మన జనాంగం అంతా నశించిపోయే సమయం వచ్చేసింది. ఎక్కడెక్కడైతే యూదులు ఉన్నారో వాళ్ళనందరినీ సంహరించాలని హామాను ఒక ఉత్తరం తీసుకొని వచ్చినాడు రాజు ద్వారా. మనమందరము పతనమైపోతాము, నువ్వు రాణిగా అక్కడ ఉన్నావు, ఆ కోట షూషాను కోటలో ఉన్నావు కాబట్టి నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి మన జనాంగం నశించిపోకుండా ఉండులాగున రాజుతో నువ్వు మాట్లాడు అన్నప్పుడు రాణి అయిన ఎస్తేర్ అంటుంది వాళ్ళ చిన్నానైన మొర్దెకైతో, చిన్నానా, నేను రాజును దర్శించి చాలా నెలలయ్యింది, రాజు పిలిస్తేనే తప్ప అతని దగ్గరికి పోయే అవకాశం లేదు, ముందుగా వెళ్తే మరణశిక్ష వస్తుంది, ఎలా చేయాలి అన్నప్పుడు మొర్దెకై అంటున్నాడు, అమ్మా, నువ్వు తప్పించుకోవాలనుకుంటున్నావేమో, కోటలో ఉన్నాను, నేను రాణి, నన్నేం చేయలే అని నువ్వు అనుకుంటున్నావేమో, నీ కూడా ప్రమాదం ఉంది, నీ ద్వారా సహాయం రాకోకుంటే దేవుడు ఇంకొక రీతిలో సహాయం చేస్తాడన్నప్పుడు ఆమె అంటుంది, సరే చిన్నానా, నా నిమిత్తము 3 దినములు ఉపవాసం ఉండండి. ప్రతి ఒక్కరు, పసిపిల్లలు, పశువులు, సమస్తం అందరూ 3 దినాలు ఉపవాసం ఉండండి సమాజంగా కూడుకొని. నేను, నా పనికత్తెలు, నా చెలికత్తెలు అందరం కూడా ఉపవాసం ఉండి రాజు దగ్గరికి వెళ్తాము అన్నప్పుడు 3 దినాలు దేవుని సన్నిధానంలో ఉపవాస ప్రార్థనలు చేసుకొని రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు తన దండం ఉంటుంది కదా, చేతికుండే దండన, రాణి వైపు చూపినప్పుడు ఆమె వస్తుంది అన్నమాట రాజు దగ్గరికి వచ్చినప్పుడు ఈ 5వ వచనం మొత్తం మనం చాలాసార్లు చదివి ఉన్నాం కాబట్టి నేను టూకీగా చెప్పుకుంటూ వెళ్తున్నాను. రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు అంటున్నాడు, అమ్మా, ఆమె యందు కనికరపడి జాలిపడి ఏమి కావాలి నీకు అన్నప్పుడు ఆమె అంటుంది, చాలా ఆలోచనంగా యుక్తిగా ఆలోచించి, ఏమి లేదు రాజుగారు, మీరు నా నిమిత్తము నేను ఒక విందు చేస్తున్నాను, మీరు హామాను గారు వస్తే నాకు చాలా సంతోషము. వెంటనే ఆమె చెప్పడం లేదు. ఏమని చెప్తుంది? ఈ హామాను మా జనాంగాన్ని అందరినీ చంపేస్తున్నాడు, ఆ ఉత్తరం తీసుకొని వచ్చినాడు, దాన్ని తొలగించని ఏం చెప్పలేదు. దేవుని సన్నిధానంలో ప్రార్థించింది కాబట్టి ఆమె చాలా చక్కని జ్ఞానంతో రాజు దగ్గరికి వెళ్ళి 2 దినములు నేను విందు జరిపిస్తున్నాను కాబట్టి మీరు రండి అన్నప్పుడు హామానుకి ఎంతో సంతోషం వేసింది. ఏంటంటే రాజుతో పాటు నన్ను కూడా విందుకు పిలిచింది రాణి అని చాలా సంతోషంగా విందుకు వెళ్ళినాడు. ఆ విందుకు వెళ్ళి పూర్తి చేసుకొని వస్తున్నప్పుడు గుమ్మము దగ్గర ఎవరుంటారు? మొర్దెకై ఉంటారు. మొర్దెకై ఎవ్వరికి నమస్కారం చేసేవాడు కాదు. మనకు తెలుసు, యూదులు దేవునికి తప్ప ఎవరికి నమస్కారం చేయడని లేఖనాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి పాత నిబంధనలో మొర్దెకై హామాను చూసినప్పుడు లేవడం కానీ, వంగడం కానీ, నమస్కారం చేయడం కానీ ఏమీ చేయలేదు. కాబట్టి తనకు కలిగిన సంతోషాన్ని అంతటినీ ఎంతో నిరుత్సాహపడిపోతున్నాడు హామాను. కానీ బయటకు వచ్చి తన కుటుంబాన్ని దర్శించి తన స్నేహితులతో అంటున్నాడు, ఏమని? ఎస్తేర్ రాణి రాజుతో పాటు నన్ను కూడా విందుకు ఆహ్వానించింది. 2 దినాలు, ఒక రోజు అయిపోయింది, ఇంకో రేపు కూడా వెళ్ళాలి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ 11వ వచనంలో అంటున్నాడు, నాకు కలిగిన వాటిని బట్టి, నాకు దండిగా మంది సంతానం, నా పిల్లలను బట్టి, నా ఆస్తిని బట్టి, నాతో పాటు ఉన్న అధికారులందరితో పాటు నాకు గొప్ప ఘనత వచ్చింది. ఇంత సంతోషంగా ఉన్నాను, కానీ నాకు కొంచెం కొరతగా ఉంది అంటున్నాడు. ఆ కింది వచనాలలో చదువుకుంటూ వెళ్తే ఏమంటున్నాడు? ఎందుకు కొరతగా ఉందయ్యా అని తన భార్య అయిన జెరూషా, అక్కడ 11వ వచనంలో పైనే ఉంది, స్నేహితులను తన భార్య అయిన జెరూషాను పిలిపించి, హామాను యొక్క భార్య ఎవరంటే జెరూషా. ఆమె అంటుంది, ఎందుకయ్యా నీకు అంత బాధ అంటే, నాకు ఇంత గొప్ప ఘనత వస్తుంది, నాతో పాటు ఎంతోమంది అధికారులు ఉన్నారు, నా కింది అధికారులు ఉన్నారు, పై అధికారులు ఉన్నారు, వాళ్ళకి లేని ఘనత రాజు నాకు ఇచ్చినాడు. ఎందుకు ఇచ్చినాడంటే, నాకు చాలా ఐశ్వర్యం ఉండొచ్చు, బిడ్డలు ఉండొచ్చు, కానీ రాజుతో పాటు విందుకు రాని నన్ను పిలిచింది. ఇంత సంతోషంగా ఉన్నప్పుడు మొర్దెకైని చూస్తే నా మనసుకు వేరుగా అయిపోతుంది అన్నప్పుడు
ఆమె ఇస్తున్న సలహా ఏంటంటే 14వ వచనంలో మనం చూసినట్లయితేనా, అతని భార్య అయిన జెరూషాను అతని స్నేహితులందరూ 10 మూరల ఎత్తుగల యొక్క ఉరికొయ్య చేయించుము, దాని మీద మొర్దెకై ఉరి తీయబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయుము. ఆ తర్వాత నువ్వు సంతోషంగా ఉన్నావు. ఒక భార్య భర్తకి ఎలాంటి సలహా ఇస్తుందని చూడండి. ఏమనసి ఇవ్వాలా? అయ్యా, నీకు ఇచ్చిన ఘనతను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించినాడు, నువ్వు చక్కగా ఉండు, ఇంకా ఘనమైన కార్యాలు దేవుడు నీకు చేస్తాడు అని చెప్పాల్సింది పోయి ఈ జెరూషా ఏమంటుంది? నువ్వు రేపు కూడా పోయిరా, విందుకు పోయిరా. నువ్వు పోయి వచ్చేలాగా 10 మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్యను తయారు చేసి దాని మీద మొర్దెకైని ఉరి తీసేద్దామని రాజుతో చెప్పు అంటుంది. ఎంత చెడ్డ సలహా ఇస్తుందో చూడండి ప్రియమైన వాళ్ళరా. ఇతరులపైన మనకు కోపము, ద్వేషం, పగ ఏమన్నా ఉన్ని కానీ వారి పతనాన్ని మనం ఎప్పుడు కోరుకోకూడదు. ఈ జెరూషా హామానుకు చెడ్డ సలహా ఇస్తుంది, మొర్దెకైని చంపేద్దాం, అతను చనిపోతే అతనికి ఉరి వేసేస్తే నీకు ఎలాంటి సమస్య ఉండదు కదా, ఇంకా నువ్వు చక్కగా ఉండొచ్చు, సంతోషంగా ఉండొచ్చు అని సలహా ఇచ్చినప్పుడు ఆ సలహాను బట్టి హామాను ఎంతగానో సంతోషపడుతున్నాడు. చూడండి, పాత సామెత ఒకటి ఉంది, ఎవరు తీసిన గుంతలో వాళ్ళే పడతారు అన్నట్లు హామాను మొర్దెకై కోసం తీసిన ఉరికొయ్య మీద మొర్దెకై ఉండలేదు, కానీ ఎవరు ఎక్కినారు ఆ ఉరికొయ్య పైకి? హామానే వెళ్ళినాడు. ప్రియమైన వాళ్ళరా, దేవాది దేవుడు మనతో ఈ సమయంలో మాట్లాడుతున్నారు. నీవు నీ కుటుంబంలో నీ కుటుంబ యజమానునికి కానీ ఎవరైనా కానీ నీ కుటుంబ సభ్యులకు ఎలాంటి సలహాలు ఇస్తున్నావు? ఆ సలహా ఒకానొక దినాన మన మీదకి కూడా రివర్స్ రావచ్చు, కాబట్టి చక్కని సలహాలు ఇవ్వాలి. మొదటిగా చూసినట్లయితేనా ఈ జెరూషా తన భర్తకు చెడ్డ సలహా ఇచ్చింది. రెండవదిగా చూసినట్లయితేనా ఆదికాండము 39వ అధ్యాయము 16వ వచనంలో ఈ రీతిగా ఉంది. అతని యజమానుడు ఇంటికి వచ్చు వరకు అతని వస్త్రము తన దగ్గర ఉంచుకొనెను. తన దగ్గర ఉంచుకొనెను. ఎవరు ఈమె? పోతీఫర్ యొక్క భార్య. యోసేపు మీద కన్ను వేసి అతని ఎలాగైనా కానీ చెరుపు చేయాలనే ఉద్దేశంతో ఎన్నో కుతంత్రాలు పడుతూ నీచమైన ఆలోచనలు చేస్తూ ఉండే ఈ స్త్రీ ఏం చేసింది అంటే, అన్నల ద్వారా అమ్మబడ్డాడు యోసేపు, వెళ్ళిపోయినాడు. పశువుల వలె ఇతరులు కొనుక్కున్నారు. అక్కడి నుంచి ఇంకొక అతను కొనుక్కొని తన ఇంటిలోకి పెట్టుకున్నారు. ఎవరు? 2వ వచనంలో చూసినట్లయితేనా 39వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతితో యెహోవా సఫలం చేసిననియు ఆ యజమానుడు చూసినప్పుడు. పై వచనంలో పోతీఫర్ ఒక ఐగుప్తీయుని పోతీఫర్ ఇంటిలో బానిసగా వచ్చినాడు. యోసేపు ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు యోసేపుకు తోడే ఉండి అతన్ని వర్ధిల్లింపజేస్తున్నప్పుడు, ఇక్కడ బానిసగా ఒకరింటికి వచ్చిన యోసేపును అతడు అడుగు పెట్టినప్పటి నుంచి ఆ కుటుంబము దినదినము అభివృద్ధిలోకి వస్తుండడం చూసి ఆ కుటుంబ యజమానుడు మొత్తం బాధ్యత అంతా యోసేపుకు అప్పగించినాడు. మొత్తం తన బాధ్యత అంతా యోసేపుకు అప్పగించి తన కుటుంబాన్ని చూసుకున్నప్పుడు, ఎంతో నమ్మకంగా యోసేపు ఆ కుటుంబంలో పనులు చేస్తున్నప్పుడు ఆ కుటుంబ యజమానురాలైన పోతీఫర్ యొక్క భార్య యోసేపు మీద మనసు పడి కన్ను వేసి అతను ఎలాగైనా ఇది చేయాలనే ఆలోచనలో ఉన్నప్పుడు యోసేపు దేవునికి భయపడి ఆ పాపం నుంచి తప్పించుకొని పారిపోతున్నప్పుడు తన వస్త్రాన్ని ఆమె చేతిలో ఉండిపోయింది. అలాగే పరిగెత్తుకుని పోయినప్పుడు ఆమె బలవంతం చేసింది అని అక్కడ ఎవరికీ తెలీదు. కానీ తన భర్త వచ్చినప్పుడు ఏమని సలహాలు చెప్తుందంటేనా, నువ్వు ఒక హెబ్రీయుని దాసుని తీసుకొని వచ్చినావే, అతడు నా మీద బలాత్కారం చేయాలని చూశాడు, నన్ను పాడు చేయాలని చూశాడు, ఇదిగో అతని వస్త్రం నా దగ్గరే ఉంది అని భర్తకు
ఒక చెడ్డ సలహా ఇస్తుంది. అంటే తన మీద అనుమానం రాకోకుండా, తన భర్తకు అనుమానం రాకోకుండా నిందను యోసేపు మీద వేస్తుంది. చూడండి ఎలాంటి స్త్రీలు ఉన్నారు. ఆమె తన పాపాన్ని కప్పిపుచ్చుకొని తన పాపము యోసేపు మీద వేసేస్తుంది. నేను చక్కగా ఉన్నాను, నేను ఎలాంటి చెడు తలంపులలోకి వెళ్ళలేదు, చెడు ఆలోచనలలోకి వెళ్ళలేదు, నన్ను పాడు చేయాలని యోసేపే కుట్ర పన్నాడు. మీరు వస్తున్నారని గ్రహించి ఇక్కడ నేను గట్టిగా కేకలు వేసేలోగా పనోళ్ళంతా వచ్చేలోగా పారిపోయినాడు అని ఒక చెడ్డ సలహా తన భర్తకి ఇచ్చినప్పుడు తన భర్త యోసేపును పట్టుకొని పోయి చెరసాలలో వేసేసినాడు, ఖైదీగా అయిపోయినాడు. కానీ అక్కడ కూడా దేవుడు యోసేపుకు తోడే ఉన్నాడు, విడిచిపెట్టలేదు. నీ మీద ఎవరైనా కుట్రలు పండుతున్నప్పుడు, నిందలు అవమానాలు వేస్తున్నప్పుడు దేవుని వైపు చూడు, మనుషుల వైపు చూడాకు. మనుషుల వైపు చూస్తే మనసుని ఇంకా కృంగదీసేవారుగా ఉన్నారు. యోసేపు తన మీద కలిగిన నిందను బట్టి, అవమానం బట్టి కృంగిపోలేదు, కానీ చెరసాలలో ఉన్నప్పటికీ కూడా దేవుని స్తుతిస్తూ వచ్చినాడు. అలా స్తుతించడం ద్వారా ఎక్కువ ఘనత యోసేపుకు దేవుడు ఇచ్చినాడు. ఆ చెరసాలలో నుంచి విడుదలయ్యి ఫరో యొక్క రాజ్యంలోకి ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు యోసేపు నిలబెట్టినప్పుడు ఆ రాజ్యం అంతటికీ అధికారి అయి కరువును జయించగలిగినాడు. అంత మంచి జ్ఞానాన్ని దేవుడు యోసేపుకి ఇచ్చినాడు. దేవుడు తోడే ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనకు తోడే ఉండాలి అంటే మన మీద ఎవరైనా కానీ ఎలాంటి నిందలు కానీ అవమానకరమైన మాటలు కానీ మన మీద వేస్తున్నప్పుడు ఆ మాటలను బట్టి కృంగిపోకోకుండా దేవుని వైపు చూడాలి. మొదటిగా జెరూసా తన భర్తకు చెడ్డ సలహా ఇచ్చింది. రెండవదిగా పోతీఫర్ యొక్క భార్య యోసేపు మీద నింద వేసి తను తప్పించుకోవాలని చూసింది. మూడవదిగా మనం చూసినట్లయితేనే ఇక్కడ కూడా ఒక స్త్రీ ఉంది, మనకు బాగా పరిచయమైన స్త్రీ. ఒక్కొక్కసార్లు మనం కూడా అంటుంటాం నీ దగ్గర ఈ ఆత్మ ఉంది అని. ఎవరు ఆమె అంటే రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనము. ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలనందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజెబెలునకు తెలియజెప్పగా. చూడండి, ఇక్కడ ఒక స్త్రీ ఉంది. ఎవరు ఆ స్త్రీ? యెజెబెలు, రాణి అయిన యెజెబెలు, ఒక అన్యురాలు. ఈ ఆహాబు దేవుని బిడ్డ, దేవుని సన్నిధానంలో ఎదగాల్సిన బిడ్డను ఒక అన్యురాలను వివాహం చేసుకొని ఆమెను తన వైపుకు, తన కుటుంబం వైపుకు మలచుకోకుండా ఈ ఆహాబు ఆమె వైపుకు మరలినాడు, అన్యుల వైపుకు మరలిపోయినాడు. అన్య దేవతలను ఆరాధిస్తున్నప్పుడు ఈ యెజెబెలు ఎలా చెప్పుతే అలాగే పాటిస్తూ వస్తుంటాడు ఈ ఆహాబు రాజు. అలాంటి ఆహాబు రాజు ఒకానొక దినాన ఏలియా ప్రవక్త ద్వారా బయలుదేవతలను పూజించి వారినందరినీ, ఎంతమందిని? 850 మందిని హతం చేసేసినాడు. మీరు 2 పడవల మీద కాలేసి చేస్తున్నారు. ఒకసారి బయలుదేవతలకు పూజిస్తారు, ఒకసారి నిజదేవునికి పూజిస్తారు. అలా ఉండకూడదు, మీ మార్గం ఒక్కటిగా ఉండాలి అని అన్నప్పుడు వాళ్ళందరినీ హతం చేసి వస్తున్నప్పుడు ఇలా ఏలియా ప్రవక్త గారు ఇలా చేసినాడని యెజెబెలుకి చెప్పినప్పుడు ఆమె అంటుంది, రేపటి దినకాలంలో మనము ఆ కింద వచనాలలో 3వ వచనంలో చూసినట్లయితేనా, కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచట ఉండుమని తన దాసునితో ఏమని చెప్పింది? ఆ పై వచనాలలో చూస్తేనా, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక. ప్రవక్తకే, ఒక సేవకునికే సలహా చేసేస్తుంది, సవాలు విసురుతుంది యెజెబెలు. ఏమని? నువ్వు ఇంతమందిని చంపావు కదా, ఇంతమంది ప్రవక్తలను చంపావు కదా, ఇదిగో రేపటి దినాన నిన్ను కూడా నేను హతము చేస్తానన్నప్పుడు ఆ మాటకు భయపడి పారిపోతాడు ఏలియా గారు. ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో ఎందుకో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని? మన సలహాలు ఎలా ఉన్నాయి?
పైన మనం చదువుకున్న ముగ్గురు స్త్రీలు చెడ్డ సలహా ఇచ్చిన వారే. మంచి సలహా ఇచ్చిన వాళ్ళు ఎవరున్నారంటే చూద్దామా, మా భర్తలకు ఎలాంటి సలహాలు ఇచ్చినాడు. 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనంలో, ఒక దినమందు ఎలీషా షునేమి పట్టణమునకు పోగా అచట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చెను. సేవకుణ్ణి ఎలా ఘనపరచాలో ఈ ఘనురాలైన షునేమిరాలు గురించి మనకు బాగా తెలుసు. ఆమె తన భర్తకు ఒక మంచి సలహా ఇస్తుంది. చెడ్డ సలహా కాదు. అయ్యా, మన ఇంటికి వచ్చుచూపోవచ్చున్న ఒక దైవజనుడు మనం ఎరుగుదుము. అతడు మంచి ప్రవక్త, మంచి భక్తి గల దైవజనుడని నేను అనుకుంటున్నాను. అతడు ఎప్పుడు మన ఇంటికి వచ్చినా మన ఇంట్లో భోజనం చేసి ప్రార్థన చేసి వెళ్తుంటాడు. అతనికి ఒక చిన్న ఇల్లు కట్టిద్దాము మన మేడ పైన. అతడు కొంతసేపు విశ్రాంతి తీసుకొని వెళ్తే మన కుటుంబానికి ఆశీర్వాదం కదా. పైన మనం 3 స్త్రీలను ధ్యానం చేస్తున్నాం. తమ భర్తలకు ఎలాంటి సలహాలు ఇచ్చినారు. ఇప్పుడు ధ్యానం చేస్తున్న వారు తమ భర్తలకు ఎలాంటి సలహాలు ఇస్తున్నారంటే మంచి సలహా. ఒక భార్య సలహా పాటించాలంటే ఆ భర్త భార్యను ఎలా గమనిస్తారంటే, ఈమె భక్తిపర్రాల, ప్రార్థనకు వెళ్తున్నప్పుడు తన నడవడిక మారిందా లేదా, తన మాట తీరు మారిందా లేదా, ప్రార్థనకు పోనప్పుడు అదే మాట, ప్రార్థనకు పోతూ ఉన్నప్పుడు అయ్యే మాట్లాడినప్పుడు తన దగ్గర మార్పు లేదని వెంటనే భర్తలు గ్రహిస్తారు మన ప్రవర్తనను బట్టి. ఇక్కడ ఘనురాలి యొక్క ప్రవర్తన తన భర్త గమనించినాడు. తన భార్య మంచి భక్తిపరురాలు, ప్రార్థన యందు ఆసక్తి కలిగింది కాబట్టి ఆమె ఏమడిగినా మంచివే అడుగుతుందని తన భర్త గ్రహించి ఆమె ఏమి అడిగిందో వాటినన్నింటినీ సిద్ధం చేసినాడు ఘనురాలైన భర్త. మేడపైన ఒక చిన్న గది కట్టించి ఆ గదిలో మంచము, పీట, బల్ల, దీపస్తంభము అవన్నీ సేవకునికి ఏవేవి అవసరమై ఉన్నాయో, ఆమె ఏమేమి కోరిందో వాటినన్నింటినీ సమకూర్చినాడు. తన భార్య మన కుటుంబానికి క్షేమం కొరకే కదా ఇలా చేస్తుంది అని ఆమె సలహాను విన్నాడు. అలా చేయడం ద్వారా అక్కడికి వస్తూ పోతున్న ఆ ప్రవక్త అక్కడికి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఆమెతో అంటున్నాడు, అమ్మా, ఇంతగా శ్రద్ధాభక్తులతో నా ఎడలో నువ్వు చూపిస్తున్నావు కదా, నీకేమన్నా కావాలన్నా, రాజులతో ఏమన్నా మాట్లాడాలన్నా, ఎవరితో మాట్లాడాలా అన్నప్పుడు ఆమె అంటుంది, అయ్యా, నేను ఇక్కడ ఉండేదాన్నే, నాకు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, ఏం అవసరం లేదన్నప్పుడు తన శిష్యుని ద్వారా తెలుసుకొని వాళ్ళకు సంతానం లేదన్నప్పుడు దైవజనులు ఆ కుటుంబంలో ప్రార్థన చేయడం ద్వారా చక్కటి బిడ్డను దేవుడు వారికి అనుగ్రహించినారు. మంచి సలహా ఇవ్వడం ద్వారా కుటుంబానికి క్షేమం కలుగుతుంది. రెండోదిగా చూసినట్లయితే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 15వ వచనము, ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గల దాననని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మును బలవంతం చేసెను. ఎవరు ఈమె? లూదియా. మంచి వర్తకురాలు. అంటే ఊదా రంగు పొడిని అమ్ముతూ అక్కడ ఘనులైన వారికి, ధనవంతులకు ఆ పొడిని అమ్ముతూ బ్రతుకు సాగిస్తున్న ఈమె ఒకానొక దినాన పౌలు యొక్క మాటలకు ఆమె యొక్క హృదయం తెరవబడి, అయ్యో, నేను ఈ లోకంలో జీవిస్తున్నంత కాలము ఏమి సంపాదించుకోగలను? ధనమైతే సంపాదించుకోగలను, కానీ నా ఆత్మను నేను దేవుని సన్నిధానానికి సమర్పించుకోలేను కదా, నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను అని గ్రహించుకొని పౌలు యొక్క చెప్పే మాటలేందు లక్ష్యం ఉంచి ఆమె హృదయం తెరవబడి అక్కడ అంటుంది, ఆ క్షణమే పౌలు గారితో బాప్తీసం తీసుకుని, ఆమె కాక ఆమెయు ఆమె కుటుంబ సభ్యులు అందరూ బాప్తీసం తీసుకొని పౌలు గారిని తన కుటుంబానికి ఆహ్వానిస్తుంది. ఏమని? అయ్యా, నేను మంచి భక్తిపరురాలని మీరు ఎంచితే,
చూడండి ఎంత చక్కగా మాట్లాడుతుందో దైవజనులతో. మీరు మా ఇంటికి వచ్చి ఆతిథ్యం తీసుకోండి. ఎంతమంది ఈ మాట చెప్పగలరండి? ఆతిథ్యం ఇచ్చే గుణం స్త్రీలకు ఎక్కువగా ఉండాలి. దైవజనులను ఆహ్వానించి ఏ సమయమైనా కానీ కుటుంబంలో పరిస్థితులు అనానుకూలంగా ఉన్నప్పుడు, సంతోషంతో ఉన్నప్పుడు, ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు కానీ దైవజనుడా ఒకసారి మా కుటుంబాన్ని దర్శించు, మా ఇంట్లో ప్రార్థన చేయండి, సమస్యలలో ఉన్నాం, ఇబ్బందులలో ఉన్నామో వాటి గురించి అయినా కానీ మా కుటుంబం అంతా దేవుని సన్నిధానంలో సంతోష సమాధానాలతో ఉన్నాం, మా కోసం ప్రార్థన చేయండి. దైవజనులు ఇంటికి వస్తానే భోజనం పెట్టాలనేది లేదు, కానీ ప్రేమపూర్వకంగా గ్లాస్ నీళ్ళు ఇచ్చినా చాలండి. ఈమె అదే చేస్తుంది. నేను భక్తిపరురాలని ఎంచితే నా కుటుంబాన్ని దర్శించండి, మా ఆతిథ్యం స్వీకరించండి. ఈమె పౌలు గారికి మంచి సలహా ఇస్తుంది. ప్రియమైన వాళ్ళరా, మన కుటుంబాలు చెడగొట్టడానికి ఎంతోమంది రకరకాల మోసపూర్వమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఆ మాటలు మనం లక్ష్య పెట్టుకోకుండా దేవుని మాటల మీద లక్ష్యం ఉంచినట్లయితేనా ప్రార్థనాపూర్వకంగా మనం ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని, మన కుటుంబాలను ఇంకా ఎంతగానో అభివృద్ధి చేసేవాడుగా ఉన్నాడు. మీ శ్రేష్టమైన మాటలను ధ్యానించుటకు తండ్రి కృప చూపించిన విధానానికి స్తోత్రములైనా. అవును దేవా, స్త్రీలమైన మేము మా కుటుంబానికి, మా కుటుంబ యజమానులకు ఎలాంటి సలహాలు ఇవ్వాలో, ఎలాంటి సలహాలు ఇవ్వకూడదో తండ్రి కొన్ని మాటలను తండ్రి వాక్య రూపంలో మేము ధ్యానించున్నాం నాయన. అవును దేవా, ఇతరుల మీద ద్వేషం కలిగినప్పుడు తండ్రి పగతో కూడిన మాటలు, కొండెపు మాటలు తండ్రి మాట్లాడేవారం కాక తండ్రి అనుకోయు భక్తియు దేవా మీ యందు భయభక్తులు గల బిడ్డలుగా జీవిస్తూ దేవా మంచి జ్ఞానంతో తండ్రి మీ మాటలను పంచుకునేందుకు తండ్రి కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి. దేవా మీ మాటలు వింటున్న ప్రతి బిడ్డలను తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. దేవా ఈ మాటలు ఏ ఒక్కరు విని విడిచిపెట్టక వారి హృదయంలో పదిలపరుచుకొని వాక్యానుసారంగా జీవించే మనసును, బ్రతుకును తండ్రి మీ బిడ్డలకు అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. బలహీనులను తండ్రి, కృంగిపోయిన వారిని ప్రతి ఒక్కరిని తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకొని బలపరచమని అడుగుచున్నాం తండ్రి. వ్యాధి బాధల చేత నలిగిపోతున్న వారికి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. దేవా ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డలను తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకుని తండ్రి ఏ విషయమై మీ సన్నిధానంలో మొరపెడుతున్నారో తండ్రి మీ చిత్తమైతే తండ్రి వాటిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని తండ్రి మీ కృపా హస్తాలకు అప్పగించుకుంటున్నాం నాయన. దేవ ప్రతి ఒక్కరూ తండ్రి రక్షణ భాగ్యాన్ని కలిగి జీవించుటకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తూ దేవా ఇంతవరకు మీ కృపలో మీ దయలో మమ్మల్ని అందరినీ పోషిస్తూ సంరక్షిస్తూ భద్రపరుస్తూ కాపాడుతున్నందుకే లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలోని ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ ఒక గొప్ప శుభవార్త. దేవునిందు ప్రియమైన వార్లారా, ప్రొద్దుటూరులో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాలులో గడిచిన 2 సంవత్సరాల నుంచి ఆదివారపు సాయంకాలపు సువార్త కూడిక జరుగుతూ ఉంది. అయితే 3వ అంతస్తులోనికి చాలామంది పైకి ఎక్కి రాలేక అలసిపోతూ ఉన్నప్పుడు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయగా దేవుడు క్రింద కూడుకోవడానికి ఒక స్థలాన్ని కొంతకాలం ఒక 5 సంవత్సరాలు లీజుకు తీసుకోవడానికి ప్రభు కృపనిచ్చాడు. ఆ విషయాన్ని మీతో పంచుకోవడానికి నేను సంతోషిస్తూ గాంధీ రోడ్లో మొదటి సందు అనగా మొదటి లైన్ సుబ్బారెడ్డి నగర్ అనే ఒక బోర్డు ఉంటుంది. దాన్ని సుబ్బారెడ్డి నగర్ ఆ లోపలికి వెళ్తే కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడేటటువంటి ఎముకల డాక్టర్ ఉన్నారు. దానికి ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ఒక చక్కటి షెడ్డును వేసి సాయంకాలపు సువార్త కూడిక నిమిత్తమై సిద్ధపరిచాం. దేవుని ప్రియబిడ్డలారా, ఇన్ని రోజులు పైకి ఎక్కలేక బలహీన పడిపోతున్నటువంటి వారికి ఇది ఒక మంచి సదవకాశం. ప్రతి ఆదివారం సాయంకాలం 6:30 నుంచి 8:30 వరకు దేవుని సన్నిధానంలో ఈ కూడిక జరుగుతుంది. మే 19వ తారీఖు నుంచి 2024వ సంవత్సరం మే 19వ తారీఖు నుంచి ప్రతి ఆదివారం సాయంకాల పూట ఈ కూడిక ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఉదయకాలపు ఆరాధనకు వెళ్ళలేని వారు, అలాగే ప్రతిదినం ప్రార్థన, అలాగే యూట్యూబ్లో వాక్యం వింటున్న దేవుని ప్రియబిడ్డలందరికీ
ఇది ఒక మంచి సదవకాశం. వాక్యములో బలపడుటకు, నూతన విషయాలు నేర్చుకొనుటకు, దేవుని రాకడకు సిద్ధపడుటకు ఆత్మీయులైన మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. రండి. గాంధీ రోడ్లో మొదటి లైన్ సుబ్బారెడ్డి నగర్ అని ఉంటుంది. అది సూపర్ బజార్ అని కూడా పిలుస్తారు. పల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ స్థలములో దేవుని కూడిక ప్రారంభించబోతూ ఉన్నాం. మే 19వ తారీఖు నుంచి ప్రతి ఆదివారము ఈ కూడిక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితమైన సమయముతో ప్రతి దినము నూతన విషయాలు మీతో మాట్లాడడానికి ప్రభు కృపనిస్తుండగా రండి. ఈ స్థలము మార్చబడిన సంగతి మిగతా వారికి కూడా తెలియచేయండి. మే 19వ తారీఖు నుంచి ప్రతి ఆదివారము సాయంకాలం 6:30 నుంచి 8:30 వరకు ఈ కూడిక జరుగుతుంది. ఈ మాటలు విన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరిని ఆహ్వానిస్తూ నిండు మనసుతో మీకు వందనములు తెలియచేయుచున్నాను. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.